ఆ చుట్టూ ఉండేటటువంటి ఏ అయితే శక్తులు ఉంటాయో వాటిని నవా ఆవరణల కింద చెప్తారు. మనం వచ్చే సంవత్సరం పూజ చేసేటప్పుడు నవాన్న పూజతో కూడా పాటు చేద్దాం. ఒకవేళ అమ్మ సంకల్పిస్తే ఈ ఆవరణలకు లోపల ఉండేటటువంటి నుంచి బయటికి వచ్చేటటువంటిది, బయట నుంచి లోపలికి వచ్చేటటువంటిది ఏదైతే శక్తి ఉంటుందో, చంద్రుని యొక్క కళలో ఉండేటటువంటి 16 కళలు ఉంటాయి. అందులో 14 కిందే మనువుల కింద పుడతారు అమ్మవారి. దాంట్లో మను విద్య, చంద్ర విద్య అని అంటారు. అంటే 16 నిత్యలని ఉపాసన ఉంటుంది మనకి. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని పూజ చేయాలి. ఒక్కొక్క అమ్మవారికి ఉండే పేర్లన్నీ కూడా ఆ పేర్లు, వాటికి సంబంధించినటువంటి స్తోత్రములు, ఉపాసన అది ఉంటుంది. నిత్యులని పేరుతో పిలుస్తారు. అంటే ఆ రకముగా కిందకి దిగి వస్తుంది. సాధన చేసేటటువంటి సాధకుడు ఈ సుసూక్తం చదవటం వల్ల మూలాధారమునందు ఉండేటటువంటి నిద్రించేటటువంటి అమ్మవారు ఏదైతే ఉంటుందో భూమధ్యమునకు వస్తుంది. శ్రీ సూక్తం సద్గురువు దగ్గర చదివితే చాలు. కుండలిని శక్తి అనేటువంటి లేపడం, కూర్చోబెట్టడం, భయపడడం, దాన్ని కొట్టడం ఏం చేయక్కర్లేదు. సద్గురు ఉపాసన చేసినటువంటి సద్గురువు దగ్గర ఉండి శ్రీ సూక్తం చదవగానే మీకు తెలిసినా తెలియకపోయినా మూలాధారమునందు ఉండేటటువంటి అమ్మవారు ఏదైతే ఉంటుందో భూమధ్యమునకు వస్తుంది. వచ్చి అక్కడి నుంచి సహస్రారమునందు ఉండేటటువంటి తన పతిదేవుడు అనే పేరుతో ఆయనతో కలుస్తుంది. అక్కడి నుంచి సుధా సారాభివర్షిణి, అక్కడి నుంచి ఏం చేస్తుందంటే సుధా అనేటటువంటిది అమృత బిందువులు వర్షింపజేస్తుంది. రోజు జరుగుతుంది. రోజు ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటే రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక ఫ్యూ సెకండ్స్ జరుగుతుంది. బాగా అలసిపోయి నిద్రపోయి లేచిన తర్వాత ఏమిటో పొద్దున్న లేచిన తర్వాత బాగున్నట్టుగా అనిపిస్తుంది, ఏమిటైందని. కొంతమంది యోగులు సంవత్సరముల తరబడి నిద్రపోయినటువంటి వాళ్ళు ఉంటారు. అక్కర్లేదు వాళ్ళకి. కొంచెం ధ్యానమునందు కూర్చుని ఆ బిందు స్థానాన్ని టచ్ చేసి మళ్ళీ బయటకు వచ్చేస్తే మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది బాడీ. సంవత్సరంలో బడి భోజనం లేనటువంటి వారు కొంతమంది యోగులు ఉంటారు. అవసరం ఉండదు వాళ్ళకి. ఈ అమ్మవారి ఉపాసన శాక్తులలో కొంతమంది సంవత్సరాల తరబడి తినరు. కామాఖ్య పీఠము వాటి అందు ఉంటారు వీళ్ళు. సంవత్సరాల తరబడి ఉండదు, తినక్కర్లేదు, అవసరం ఉండదు. గాలి పీలిస్తే వచ్చేస్తుంది. ఒక పండు చూసి దాన్ని అలా అనుకుంటే దాంట్లో ఉండే సారం వచ్చేస్తుంది. కొంతమంది మంచిలు తాగుతారు, కొంతమంది అవి కూడా తాగరు. మనలో ఉండే శక్తి లోపల ఉండేటటువంటి శక్తితో వెళ్ళి ఒకసారి కలిసి బయటకు వస్తుంది. చేస్తే రిఫ్రెష్ అయిపోతుంది. బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు తినేటటువంటి అన్నం ఏదైతే ఉంటుందో మొత్తం ఎంత అయితే తింటారో అన్ని కేజీలు బయటికి వెళ్ళిపోతుంది. మీకు తెలియదు, ఏం ఉండదు లోపల. అన్ని కేజీలు బయటకు వచ్చేస్తుంది. ఏమండి డాక్టర్లు ఎవరైనా ఉంటే చెప్పొచ్చు. ఎంత తాగుతారో అన్ని లీటర్ నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ఏమిటి జరుగుతుంటే అందులో ఉండే పవర్ లోపల దేహం అమ్మవారు తీసుకుని చలనం చేస్తున్నారు. ఈ ఇచ్చేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అమ్మవారిని చంద్రాం అనే పేరుతో పిలుస్తారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం. లక్ష్మి అంటే ఇందాక చెప్పుకున్నామంటే రూపము, నామము, లక్షణములు ఉండేటటువంటి దాన్ని దేనైనా సరే లక్ష్మి, లక్ష్మ అనే పేరుతో పిలుస్తారు. లక్ష్మ అంటే సింబల్. అంటే మన దేహం లక్ష్మ అంటే టు రికగ్నైజ్. అంతా ఆకాశంలో కలిసి ఉంటే ఏంటి తెలియదు కాబట్టి దాన్ని ఒక ఆకారం కింద కట్టుకొచ్చి తీసుకొచ్చేటటువంటి నామము, రూపము ఇటటువంటి ఉండేటటువంటి దాన్ని లక్ష్మి అనే పేరుతో పిలుస్తారు. ఎలా ఉంటుంది అమ్మవారు? లక్ష్మిగా ఉంటుంది. ఇంకో రంగం చూడలేము మనం. అలా ధ్యానాలు కూర్చుంటే ఏం ఉండదు అన్నాడు. సృష్టి, మనం పుట్టడం, ఈ వాస్తవమైన సృష్టి అంతా అమ్మవారి యొక్క లీలలలో ఒకటి. ఈ చూసేటటువంటి దానికి కావలసినటువంటి విజ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని లక్ష్మి అనే పేరుతో పిలుస్తారు. ఓ మమావహ. ఇటువంటి అమ్మవారిని ఓ జాతవేదుడా ఆవాహన చేయుచున్నానెందు ప్రతిష్ఠితము చేయు అని మొట్టమొదటిగా అగ్నికి చెప్పబడినటువంటి రుక్కుగా మొట్టమొదటి రుక్కు ఉంటుంది అందులో. దీంతో హోమాధికములు చేయటం అనేటువంటి హోమమునందు రోజు మారేడు దళములతో, కలువ పువ్వులతో, నెయ్యి, తేనెతో శ్రీ సూక్తం మంత్రములు జపుతూ 6 నెలలు కానీ ఎవరైనా హోమం చేయగలిగితే వారి ఇంటి యందు ఆ జన్మకు సంబంధించిన వరకు స్థిరముగా లక్ష్మి ఉంటుంది. అంటే వారి ఇంటి సంపద ఐశ్వర్యం లేకుండా ఉండడం అనేది ఉండదు. 6 నెలలు చేస్తే చాలు. సంవత్సరం లలితా సహస్రనామం ఏం చేయకుండా చదివితే ఆ ఇంటి యందు ఐశ్వర్యం ఉంటుంది. ఐశ్వర్యం అంటే ఏంటి? ఏ పనైనా ఎప్పుడైనా చేయగలిగేటటువంటి సమర్థత కలిగి ఉండడం. బ్యాంకులో బోల్డ్ డబ్బులు ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, ఏం లాభం లేదన్నాడు.
పంచదార వినడానికి లేదు, బీపీ ఉందంటే ఉప్పు తినడానికి వీల్లేదు. అంటే ఇలా కాకుండా సమస్తము తినగలిగేటటువంటిది, సమస్త సుఖములు పొందగలిగినటువంటి సమస్తమైనటువంటి ఐశ్వర్యం ఏదైనా ఇటువంటి అమ్మవారి యొక్క పూజ ఏదైనా సంకల్పించామనుకోండి, సంకల్పిస్తే అది జరిగి తీరటం అనేటటువంటి ఐశ్వర్యం. ఆ టైంలో అక్కడికి వస్తారు, మనుషులు చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటిది ఏర్పాట్లు అవుతూ ఉంటాయి. అలా వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్తూ ఉండేటటువంటి గుణం ఏదైతే ఉంటుందో ఐశ్వర్యం అనే దాన్ని ఐశ్వర్యం అంటారు. ఐశ్వర్యం అంటే డబ్బులు, క్యాష్ కాదు. వారి ఇంటి యందు ఐశ్వర్యం ఉంటుంది. అట్టి ఐశ్వర్యమునిచ్చేటటువంటి అమ్మవారిని లక్ష్మి అని పేరుతారు. ఓ జాతవేదుడా, అటువంటి ఐశ్వర్యం మీ యందు